ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ వాసుదేవాయ. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ 15వ సర్గ. సుమంత్రుడు శ్రీరాముని మందిరమున ప్రవేశించుట. వేద పారంగతులైన బ్రాహ్మణులు ఆ రాత్రి గడిపిన పిదప రాజవంశ పురోహితుడైన వశిష్ఠునితో కూడి సమీపంలో ఉన్న పట్టాభిషేక మండపమునకు చేరిరి. మంత్రులు, సేనానాయకులు, సంపన్నులైన వర్తకులు, పౌర ప్రముఖులు మొన్నగు వారందరూ రామపట్టాభిషేక మహోత్సవమును దర్శించుటకై సంబరపడుచు అతడు సమావేశమైరి. సూర్యుడు పూర్తిగా ఉదయించెను. ఆ దినమున పుష్యమి నక్షత్రము వచ్చెను. శ్రీరాముని జన్మరాశి అయిన కర్కాటక లగ్నమునందు ఆయనకు యువరాజ పట్టాభిషేక మహోత్సవమును జరుపుటకు బ్రాహ్మణోత్తములు నిశ్చయించి సమస్త సంభారములతో సిద్ధముగా నుండిరి. బంగారు జలపాత్రలు, చక్కగా అలంకరింపబడిన భద్రపీఠము, చక్కని పులితోలు పరచబడిన రథము సిద్ధముగా చేయబడినవి. గంగా యమునల సంగమ ప్రదేశమైన ప్రయాగ యందలి పవిత్ర జలములు, పునీతములైన ఇతర నదీ జలములు, పెద్ద పెద్ద మడుగులు, బావులు, సరస్సులు మొదలగు వాణి యందలి పుణ్య జలములు తీసుకుని రాబడినవి. తూర్పు వైపుగా ప్రవహించు గోదావరి, కృష్ణా, కావేరి మొదలగు నదుల జలములు, నైమిసారణ్యాది పుణ్యక్షేత్రముల యందు పైకి పెలుగుచున్న బ్రహ్మావర్త, రుద్రావర్తాది సరస్సుల యందలి పవిత్ర జలములు, దక్షిణము నుండి ఉత్తరమునకు అడ్డముగా ప్రవహించు గండకీ ప్రభృతి నదీ జలములు, నలువైపులా గల ప్రసిద్ధ సముద్ర జలములు తీసుకుని రాబడిను. అచ్చట బంగారు వెండి పాత్రలలో పేలాలను పవిత్ర జలములను నింపి ఉంచిరి. ఆ కలశములపై రావి ఆకులు, మేడి ఆకులు, తామరాకులు, కలువపత్రములు కప్పబడి ఉండుటచే అవి మనోహరముగా నుండెను. అక్కడ తేనె, పెరుగు, నెయ్యి, ఆవాలు, దర్భలు, పువ్వులు, పాలు సిద్ధముగా ఉంచబడిను. వివిధ ఆభరణములను అలంకరించుకొని సదాచారములను నడుపు దేవదాసీలు అచ్చడికి చేరి ఉండరి. రాముని కొరకే శ్రేష్టమైన వింజామరము సిద్ధముగా ఉంచబడినది. దాని పిడి బంగారముతో నిర్మింపబడి రత్నములు పొదగబడి ఉండెను. అది గుబురుగా నుండి చంద్రకిరణ శోభలను వెలార్చుచుండెను. దానిపై సుగంధ పుష్పములను అలంకరించిరి. శ్రీరామ పట్టాభిషేకమునకై చంద్రమండపం యొక్క స్వచ్ఛమైన కాంతులను విరజముచున్న శ్వేతఛత్రము గంధ పుష్పాదులతో అలంకృతమై కనువిందుగా వించుచుండెను. చక్కగా అలంకరింపబడిన తెల్లని వృషభము, శ్వేతాశ్వము, రాజు అధిష్ఠింపదగిన శుభ లక్షణముల గల భద్రగజము యువరాజు కొరకే నిరీక్షించుచుండెను. మంగళప్రదలైన 8 మంది కన్యలు వివిధ ఆభరణములను చక్కగా అలంకరించుకొని ఉండిరి. సకల వాద్యములను సిద్ధంగా ఉండెను. వంది మాగధులు మొదలగు వారు సర్వసన్నద్ధులై ఉండిరి. ఇక్ష్వాకు మహారాజుల పట్టాభిషేకమునకు అర్హమైన సమస్త వస్తువులను సమకూర్చున్నట్లే రామ పట్టాభిషేకమును పురస్కరించుకొని కానుకలుగా బహుకరించుటకై సామంతరాజులు అమూల్యములైన రత్నములను, వజ్ర వైఢూర్యములను గైకొని రాజాజ్ఞ మేరకు అచ్చడికి చేరి ఉండిరి. కానీ వారు రాజుగారిని కానక నివ్వెరపడుచో మన రాకను గూర్చి మహారాజు గారికి ఎవరు తెలుపుదురు అని తమలో తాము అనుకొని సాగిరి. సూర్యోదయం మాత్రం అయినది, కానీ ఇంతవరకును మహారాజు గారి దర్శనము లేదు. బుద్ధిమంతుడైన శ్రీరాముని యొక్క యువరాజ పట్టాభిషేకమునకు తగిన సన్నాహములు పూర్తయినవి అని అనుకొనిచున్న సమస్త సార్వభౌములతో, సామంత రాజులతో రాజుగారి అంతరంగికుడైన సుమంత్రుడు ఇట్లు నుడివెను. మహారాజు గారి ఆదేశానుసారము శ్రీరాముని గొనివచ్చుటకై నేను శీఘ్రముగా వెళ్ళుచున్నాను. మీరందరూ దశరథ వారిని, అందున విశేషముగా శ్రీరామునకును గౌరవార్హులు. ఆయుష్మంతులైన మీరు స్వయంగా రాజుగారి క్షేమ సమాచారములను గురించి అడిగినట్లుగా ఆయన పూర్తిగా మేలుకొని పిదప తెలిపెదను. మరియు ఆయన ఇచ్చడికి రాకుండా గల కారణమును కూడా అడిగి తెలుసుకొందును. సామంతరాజుల వృత్తాంతములను సాంగోపాంగముగా నెరింగిన సుమంతుడు ఈ విధముగా పలికి అంతఃపుర ద్వారము కడకు మరలా వచ్చి తనకు ఎప్పుడునూ అడ్డులేని ఆ భవనములో ప్రవేశించెను. పిమ్మట అతడు ఆ మహారాజు యొక్క వంశావళిని కీర్తించెను. క్రమముగా ఆయన శయన మందిరమునకు చేరి అచ్చట నిలిచెను. అనంతరం ఆ మందిరములోని సజ్జకు చెరువుగానున్న తెరను సమీపించి అతడు గుణగణ ప్రశంసలతో కూడిన ఆశీస్సులతో దశరథుని ప్రస్తుతించెను. ఓ కాకుచ్చ, సూర్యచంద్రులు, పరమశివుడు, కుబేరుడు, వరుణుడు, అగ్ని, ఇంద్రుడు నీకు విజయమును ప్రసాదింతురు కాక. సుఖశాంతులను గూర్చున్నట్టి రాత్రి గడిచినది. మీ ఆదేశానుసారము చేయవలసిన విధులన్నింటినీ మేము ఆచరించితిమి.
ఓ మహారాజా మేల్కొనుడు, అనంతర కార్యములను నిర్వర్తింపుడు. ఓ రాజా, బ్రాహ్మణులను, సైనిక ప్రముఖులను, వ్యాపారులను విచ్చేసి మీ దర్శనమునకి నిరీక్షించుచున్నారు కనుక దయతో మేల్కొనుడు. రాజ్యతంత్రమును గూర్చిన ఆలోచనలో సమర్థుడైన సుమంతుడు కావించిన స్థుతులను గ్రహించి దశరథుడు ఆ సుమంతునితో ఇట్లు పలికెను. ఓ సూతుడా, శ్రీరాముని ఇచ్చటికి తీసుకుని రమ్ము అని నేను ఇంతకు ముందు చెప్పి ఉంటుంది కదా. అతడు నా ఆజ్ఞను ఎలా ఉల్లంఘించుచున్నాడు అని రాజు తనలో తాను తర్కించుకొనెను. నేను నిద్రించటం లేదు, శ్రీరాముని ఇచ్చటి త్వరగా పిలుచుకుని రమ్ము అని మహారాజు మరలా సూతుని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ సుమంత్రుడు రాజాజ్ఞను తలదాల్చి ఆయనకు శిరస్సు వంచి నమస్కరించెను. గొప్ప శుభకార్యము జరగబోవచ్చున్నదని తలంచుచో ఆ రాజభవనం నుండి అతడు బయలుదేరెను. రాజభక్తి తత్పరుడైన సుమంత్రుడు ధ్వజ పతాకములతో శోభిల్లుచున్న రాజమార్గమును చూచుచో సంతుష్టాంగ తరంగుడై వెంటనే శ్రీరామ భవనమునకు బయలుదేరెను. ఆ రథసారథి మార్గమును సాగిపోవచ్చు అక్కడక్కడ ప్రజలు అందరూ శ్రీరాముని గూర్చియు రామ పట్టాభిషేకమును గూర్చించియు ఉగ్గడించుకొనుచున్న కథలను గాథలను సంతోషముతో వినెను. అనంతరము సుమంత్రుడు కైలాస శిఖరము వలె కాంతులు విరజిమ్ముచు ఇంద్రభవనము వలె శోభితమై మనోహరముగానున్న శ్రీరాముని అంతఃపురమును దర్శించెను. ఆ భవనమునకు గొప్ప ద్వారములు అమర్చబడినవి, అసంఖ్యాకములైన వేదికలు అందు శోభిల్లుచున్నవి. బంగారు విగ్రహములు ముఖ్య శిఖరములపై అలరారుచున్నవి. బహిర్ద్వారముల యందు మణుల పగడముల తోరణములు రాజిల్లుచున్నవి. ఆ భవనము శరత్కాల మేఘముల వలె స్వచ్ఛముగా ప్రకాశించుచున్నది. మేరు పర్వత గుహ వలె ఒప్పుచున్నది. ప్రసిద్ధములైన మేలైన మణుల మాలలతో అలంకరింపబడినది. ముత్యములతో మణులతో వ్యాప్తమై ఉన్నది. చందనములతో అగరు ధూపములతో గుబాళించుచున్నది. ఆ ప్రాసాదము మలయ పర్వత సమీపమునందలి దద్దరము అను చందనగిరి శిఖరము వలె అన్ని దిక్కులను సుగంధములతో విరజిమ్ముచున్నది. బెగ్గురు పక్షుల కలరవములు, నెమళ్ల క్రయంకారములు ఆ భవన వైభవమును ఇనుడింపజేయుచుండెను. బంగారము, వెండి మున్నగు ధాతువులచే చక్కగా శ్రద్ధతో నిర్మింపబడిన కృత్రిమ హరిణముల స్వరూపములతో అది నిండి ఉండెను. గోడల మీదను స్తంభములపైనను అందమైన నగిషీలు చెక్కబడి ఉండెను. ఆ భవనము తన ఉత్కృష్ట శోభలతో సమస్త ప్రాణుల మనస్సులను అలా ఆకర్షించుచో చూడముచ్చట గొల్పుచుండెను. సూర్యచంద్ర తేజస్సులతో విరాజిల్లుచు అది కుబేర భవనమును మరిపించుచుండెను. అది దేవేంద్ర భవనము వలె మెరిసిపోవుచుండెను. వివిధ జాతి పక్షుల కలరవములతో మనోహరముగా నుండెను. మేరు శిఖరము వలె సమున్నతమై ఒప్పుచున్న శ్రీరాముని భవనమును సుమంతుడు కన్నులారా గాంచెను. పెక్కుమంది ప్రజలు ఆ భవన సమీపమున గుంపులుగా చేరి చేతులు మోడ్చి ఉండిరి. కానుకలను కొని వచ్చిన పల్లె ప్రజలతో ఆ ప్రదేశం అంతను కిక్కిరిసి ఉండెను. శ్రీరాముని పట్టాభిషేకమునకై ఊవిళ్ళిరుచున్న జానపదుల సంబరములు చెప్పనలివి కాకుండెను. ఆ ప్రాసాదము మహామేఘ సదృశమై సమున్నతమై మేలైన రత్నకాంతులతో శోభిల్లుచుండెను. ఆ ప్రదేశమున గూనివారును చిన్న చిన్న శరీరములు గలవారును చేరి ఉండిరి. సుమంత్రుని రథమునకు చక్కని గుర్రములు పోంచబడి ఉండెను. ఆ రథము యొక్క పైకప్పు మనోజ్ఞముగా నుండెను. అట్టి రథము పైనెక్కి ఆ సారథి శ్రీరాముని భవనమునకు వెళ్ళుచు రాజమార్గమున గల ప్రజలను సంతోషముతో చూచుచు అతడు చేరిన వారి మనస్సులను రంజింపజేసెను. నరశ్రేష్ఠుడైన శ్రీరాముని యొక్క భవనము మహదైశ్వర్య సంపన్నమైన దేవేంద్ర భవనమును తలపించుచుండెను. ప్రాంగణమునందలి లేళ్ల సంచారములు, నెమళ్ల నృత్య భంగ్యములు కనువిందు గావించుచుండెను. అట్టి భవనమును సమీపించి సుమంతుడు దాని అందచందములకు ముగ్ధుడయ్యెను. ఆ ప్రాసాదమునందలి కక్షలు చక్కగా అలంకృతములై కైలాస శిఖరముల వలె ఉన్నతములై స్వర్గ భవనముల వలె ఆకర్షణీయములై ఉండెను. సుమంతుడు ఆ కక్షలలో ప్రవేశించి ముందునకు సాగుచో రామునకు ప్రీతిపాత్రులై అయినచే స్మరించుచున్న అతడి ప్రజలను అధిగమించుచు తిన్నగా అంతఃపురమును సమీపించెను. ప్రజలెల్లరూ శ్రీరామ పట్టాభిషేక సందర్భమును పురస్కరించుకొని మానవాళికిని రాజకుమారుడైన శ్రీరామునకును శుభ పరంపరలను కోరుచు సంతోషకరములైన వచనములను పలుకుచుండిరి. సుమంతుడు ఆ శుభ ప్రసంగములను విని సంతోషముతో పొంగిపోయెను. అంతటి సుమంతుడు మహేంద్రుని ప్రాసాదముతో
తుల్యమై రమ్యమైన శ్రీరామ భవనమును దర్శించెను. అచ్చట లేళ్ళు పక్షులు విహరించుచుండెను. అది మేరు శిఖరము వలె ఉన్నతమై కాంతులను విరజిమ్ముచుండెను. అసంఖ్యాకులైన గ్రామీణ జనులు కానుకలను తీసుకుని వచ్చిరి. వారు తమ వాహనములను దూరముగా వదిలి ద్వార సమీపమునకు చేరి అంజలి ఘటించి శ్రీరామ దర్శనమునకై వేచి ఉండిరి. వారి కోలాహలములతో నిండిన ఆ ద్వార మార్గమును సుమంతుడు గాంచెను. అచ్చడు సుమంతుడు శ్రీరాముడు అధిష్ఠించినట్టి శత్రుంజయము అను పేరుగల భద్రగజమును దర్శించెను. అది గొప్ప మేఘము వలెను మహాపర్వతం వలెను సమున్నతమై బలిష్టమై ఉండెను. అది మదధారలను స్రవింపజేయుచుండెను. అంకుశమునకును లొంగనిదై మహాకాయ శోభితమైన శత్రుంజయము దర్శనీయంగా నుండెను. రథాశ్వ గజ బలములతో కూడిన వారై చక్కగా అలంకరించుకుని ఉన్న అమత్య ముఖ్యులు అచ్చట చేరి ఉండిరి. రాజునకు ప్రీతిపాత్రులైన ప్రముఖులను వారితో కూడి ఉండిరి. సుమంతుడు వారందరినీ అధిగమించి అంతఃపురమును ప్రవేశించెను. ఆ అంతఃపురము స్వర సంపదలతో తొలచూగుచుండెను. ఆ శ్రీరామచంద్రుని అంతఃపురము పర్వత శిఖరములతో తుల్యమై నిశ్చలముగానున్న మేఘము వలె అలరారుచుండెను. అది పెక్కు భవన సమూహములతో కూడి ఉండెను. అట్టి అంతఃపురమున సుమంతుడు రత్నాకరమైన సముద్రమున మొసలి వలె అడ్డులేని వాడే ప్రవేశించెను. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ 15వ సర్గ సంపూర్ణము. జై శ్రీరామ్.